జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రచారం పర్వం కొనసాగుతుంది. దీంట్లో భాగంగా మనతో మాట్లాడడానికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే గారు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు బీజేపీ యూత్ అంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తిరుగుతున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి? జూబ్లీహిల్స్ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, కానీ దేశవ్యాప్తంగా ఏమనుకుంటారంటే జూబ్లీహిల్స్ అంటే కేవలం అద్దాల మేడ, పెద్ద పెద్ద హై రేంజ్ బిల్డింగ్లు. దాన్ని బట్టి జూబ్లీహిల్స్ చాలామంది డెవలప్మెంట్ అయింది. జూబ్లీహిల్స్లో ఏదో మంచి డెవలప్మెంట్ చేసినాం అనుకుంటాం. కానీ మేము జూబ్లీహిల్స్లోని ఒక్కొక్క కాలనీ తిరుగుతూ ఉంటే ఎన్ని సమస్యలు అంటే ఆ సమస్యలు చెప్పలేకపోతున్నాం. ఆ డ్రైనేజ్ సమస్య కావచ్చు, కానీ అదేవిధంగా వాటర్ సమస్య, మొత్తం మేము డ్రైనేజ్ ప్రచారం చేస్తున్నాం. డ్రైనేజ్ నుంచి వాటర్ బయటకు వస్తూ ఉన్నాయి. అంటే ఈ 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అక్కడ ఉండే, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్కి ఏం చేసింది? ఇట్లా ఒట్టి మాటలు చెప్పి ప్రజలు మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. కేవలం హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చిన పార్టీ దేశంలో ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. సున్నా పని. ఏమనంటే రేవంత్ రెడ్డి, ఖజానాలో పైసలు లేవు, అవి లేవు, మేము ఢిల్లీకి పోతున్నాం, మా చెప్పులు ఎత్తుకపోతూ ఢిల్లీ చేస్తే అంటే ఇటువంటి మాటలు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలు మాట్లాడితే ఈ విధంగా మాటలు మాట్లాడి ప్రజలందరూ కూడా మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నా. విద్యార్థులకు కూడా చాలా హామీలు ఇచ్చారు. అట్లా యూత్కి కూడా అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి కూడా హామీలు ఇచ్చారు. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేస్తామన్నారు, అట్లా ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కల్పిస్తాయి. అన్నిటి కూడా అసలు ఇప్పటి వరకు కూడా ఒక్కటి కూడా అమల్లోకి రాలేదు. ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు అసలు వాళ్ళ ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది వీటిపైన? ప్రజల అసహనంతో ఉన్నారు ప్రజలందరూ కూడా. ఈ కాంగ్రెస్ పంటే బూటకపు హామీలు ఇచ్చే పార్టీ అని చెప్తా ఉన్నారు. నిరుద్యోగ వృత్తి 4,000 అని చెప్పింది. ఇప్పటికి నిరుద్యోగ వృత్తి ఒకరికి ఇవ్వలే నిరుద్యోగులకు. అదేవిధంగా పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తానని చెప్పిండు, రిక్రూట్మెంట్ పోస్టులు చేస్తానని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా పోస్టులు చేయలేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్లో 2 లక్షల పోస్టులు ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు హామీలు ఇచ్చింది. ప్రజలందరూ కూడా విసిగిపోతారు ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఇదే. ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంతే. అప్పుడు 2014 కన్నా అధికారం రాకముందు, 2000 తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీని చూసినాం. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనం ఎత్తిపెట్టుకున్నాం. ప్రజలందరూ అసహనంతో అంతా బాధగా ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నేర్చుకున్నాం. కాబట్టి ఒకటే చెప్తున్నారు, జూబ్లీహిల్స్ ప్రజలు ఒకటే చెప్తున్నారు, మేము భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కేంద్ర పథకాలు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్క పౌరునికి అంతా ఉన్నాయి. మేము వారికి మద్దతుగా నిలిచి ఈరోజు జూబ్లీహిల్స్లో బీజేపీ పార్టీకి పట్టం కడతా ప్రజలతో చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక సందర్భంగా కూడా బీఆర్ఎస్లో కూడా చాలా చేరికలు జరుగుతున్నాయి. దాంట్లోనే కొందరు మొన్న నామినేషన్ విత్డ్రా అయిన వాళ్ళు, నామినేషన్ రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా దీంట్లో చేరుతున్నారు. కొందరు కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? మొన్న సల్మాన్ అనే ఒక ముస్లిం వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఆ సల్మాన్ అనే వ్యక్తి 15 నిమిషాలు వస్తే హిందువులంతా ఖతం చేస్తానన్నటువంటి వ్యక్తిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 2 మతతత్వ పార్టీలే. వాళ్ళకి ఏం కావాలి? జూబ్లీహిల్స్లో ముస్లిం ఓట్లు కావాలి. ముస్లిం ఓట్లు కావాలంటే ఇటువంటి ముస్లిం నాయకులను, ఎవరైతే హిందువుల మీద కోపంతో మాట్లాడుతూ హిందువులను అసభ్య పదార్థాలతో అయితే తిడతారో వారిని కాంగ్రెస్ పార్టీ భుజగిస్తూ ఉంది, వారి బీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంటూ ఉంది. కాబట్టి ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీతో జతగట్టింది. వాళ్ళు లోపాయకార ఒప్పందం చేసుకోరు. ఏం చేసుకోరంటే ఎంఐఎంకు మేయర్ సీట్ ఇస్తాం, ఇక్కడ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే గెలిపించాలని రోజు కాంగ్రెస్ పార్టీ లోపాయకార ఒప్పందం చేసుకునే రోజు ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని. ఆ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకి ఏం చేయాలి? ఈరోజు 2 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఏం చేస్తలేదు. కాబట్టి ఇటువంటి మతతత్వ పార్టీలను తెలంగాణ ప్రజలు తరిమి కొడతారు. మా హిందువుల మీద, మా హిందూ మనోభావాల మీద, మా హిందూ సెంటిమెంట్ మీద ఎవరైనా మాట్లాడితే మా హిందువులే వారికి ఓట్ల ద్వారా బుద్ధి చెప్తారు. వీళ్ళకు కేవలం ముస్లిం ఓట్లు కావాలి. జూబ్లీహిల్స్లో ముస్లిం ఓట్ల కోసమే కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు బూటకు నాటకాలు ఆడుతూ ఉన్నది. దీన్ని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అంటే రేపటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో కూడా ప్రచారానికి వెళ్తారని తెలుస్తుంది. ఏది ఎట్లా ఉంటుంది? అంటే ఒక హామీలన్నీ ఏమి నెరవేర్చిన వ్యక్తి ఇప్పుడు జూబ్లీహిల్స్లో వెళ్ళి ప్రచారం చేసే హక్కు ఉంది అనుకుంటున్నారు సార్? ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ సీఎం క్యాండిడేట్ ఈరోజు ఆయన సీఎం ఒక వ్యక్తి స్థాయి ఈరోజు జూబ్లీహిల్స్కి పోతే జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఆయన అసహనంతో చూస్తారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఉన్నాడు దేశంలో రేవంత్ రెడ్డి.
నాకు చేతన అవుతలేదు, నేను ఏం చేయను, నాకు ఏం అవుతలేదని చెప్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈరోజు ఆయన జూబ్లీస్ పోతే ప్రజలందరూ కూడా చెప్పులతో కొడతారు రేవంత్ రెడ్డి, సీఎం గారు కొడతారు. ఏం చేసిన 2 సంవత్సరాలు మా జూబ్లీస్కి ఏం చేసినా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీని. ఏమంటే మళ్ళీ కొత్త హామీలు తెచ్చి కొత్త నాటకాలు ఆడుతూ కొత్త హామీలు అవి ఇస్తామని ఎన్ని చెప్పినా ప్రజలు విశ్వసించరు కాంగ్రెస్ పార్టీ. ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీని ఈరోజు జూబ్లీస్ ప్రజలు కూడా బొంద పెడతారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి కిరాయిల మనుషులు తెచ్చుకునే రోజు అక్కడ ప్రచారం చేస్తారు. అంతా మేము గ్రౌండ్లో తిరుగుతూ అంత తెలుస్తుంది మాకు. అదేవిధంగా ఈ నవీన్ యాదవ్ అనే వ్యక్తి పెద్ద గుండా, రౌడీ షీటర్. ఎందుకు చెప్తా ఉన్నంటే మొన్న నామినేషన్ ర్యాలీలో ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి రౌడీలంతా ఏకమై నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. రేపు పొద్దున వీళ్ళు అధికారంలోకి వస్తే, రేపు పొద్దున ఎమ్మెల్యే అయితే సామాన్య ప్రజలకు వీళ్ళు న్యాయం చేస్తారా? సామాన్య ప్రజలకు ఏమైనా మేలు జరుగుతా వీళ్ళతోని? నవీన్ యాదవ్ ఒక తమ్ముని భార్యనే వాళ్ళ మీద ఒక యాక్ట్ కింద కేసు పెట్టింది. తమ్ముడి భార్యకే న్యాయం చేయనటువంటి నవీన్ యాదవ్ జూబ్లీస్ ఆడపడుచులకు న్యాయం చేస్తాడా? నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నవీన్ యాదవ్ అనే వ్యక్తి గుండా, రౌడీ. అటువంటి వ్యక్తి వస్తే జూబ్లీస్లో కబ్జా కోర్లు పెరుగుతారు. అదేవిధంగా సెటిల్మెంట్ ఇవే అవుతాయి. జూబ్లీస్కి ఇటువంటి డెవలప్మెంట్ కాదు. ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీని. ఈరోజు ఏదో ఒక రౌడీ షీటర్ని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థి నిలబెట్టింది. రాబోయే రోజుల్లో ప్రజలకు బుద్ధి చెప్తానని చెప్తా ఉన్నా. రేపు బీజేపీ కూడా మహాపాదయాత్ర చేయబోతుంది. అంటే మీరు ఏ డివిజన్ నుంచి పాల్గొనబోతున్నారు సార్? మేము రహమత్ నగర్ డివిజన్ నుంచి, అదేవిధంగా రేపు పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ ఒక 50 స్థానాల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు 250 మందితో జూబ్లీస్లో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. మేము కూడా రహమత్ నగర్ కావచ్చు అనేక డివిజన్లు పాల్గొంటూ ఉన్నాం. మేము ప్రజలందరూ ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బూటకపు హామీలు చెప్పి మన ముందుకు వస్తుంది. వారిని మన యొక్క జూబ్లీస్ నుంచి తరిమి కొట్టవలసిన అవసరం అందరిపైన ఎంతైనా ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మతతత్వవాదులకు అప్పుడు ఓవైసీతోని బీఆర్ఎస్ పార్టీ గఠబంధన్ ఉండే, అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో గఠబంధన్ పెట్టుకునే రోజు మనందరూ కూడా మోసం చేస్తూ ఉన్నది. కాబట్టి మనందరం కూడా వివేకంతో ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే కేంద్ర పథకాలు తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, అదేవిధంగా జూబ్లీస్ ప్రజలకు అనేక మందికి ఇస్తున్నారు. కాబట్టి మనం ఈ దేశం ముందుకు పోవాలన్నా, ఈ జూబ్లీస్ ఇంకా డెవలప్మెంట్ కావాలి అన్నా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని ఆశిస్తూ ఉన్నా. భారత్ మాతాకి జై. అంటే జూబ్లీహిల్స్లో రాబోయే ఉప ఎన్నికల్లో నవంబర్ 11వ తారీఖున జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఆలోచించి ఓటు వేయాలి, మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఒకవేళ జూబ్లీహిల్స్ కనుక అభివృద్ధి చెందాలంటే కనుక బీజేపీ పార్టీకి కూడా ఓటు వేసి గెలిపించాలని కూడా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కొంత విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, బీజేపీ ఆఫీస్, నాంపల్లి.